మేమైతే ఈరోజు శనగ పెరగడానికి వెళ్ళాము. అయితే చాలా కష్టంగా ఉన్నిందనమాట ఈరోజు పని. ఎందుకంటే పట్టమని తెగతా ఉంది చెట్టు, ఒలువుగా లేదనమాట. ఒలువుగా లేదంటే ఎలాగంటే చిన్న చెట్టు పెరకాలంటే మనకు బాగుండాలంటే అది పెరిగేదానికి సులువుగా ఉండాలి, పెరకడం రావాలి, చెమ్ము ఉండాలి, ప్లస్ మట్టి గరుచుకోకూడదు, ఇదిలింపు పడాలి. అప్పుడైతే మనకు పెరిగేదానికి బాగుంటుంది అనమాట చిన్న చెట్టు పెరిగేదానికి. అది ఎలా చేసుకోవాలంటే నైట్ ఏం చేసినారంటే వాళ్ళు 2 చినుకులు పడే కొందికి, ఎక్కువగా పడలేదు, పలుచగా పడే కొందికి ఆ చెమ్మ మీద ఈరోజు పెరికిచ్చారనమాట. అదేంటంటే కాయ అవుట్ని రాదు, మనం తడేస్తే ఆ నీళ్లు తాగి అది అవుట్న వస్తుందన్నమాట. అప్పుడు కాయ కొంచెం బరువుగా ఉంటుంది. అలా కాకుండా ఈ వాన చెమ్మ కంటే ఎక్కువ పడితే పెరికిచ్చినా పర్లేదు, పలుచగా పడి పెరిగి పట్టన్నట్టుగా పెరికినామంటే అప్పుడు మనకు అవుట్ని కూడా రాదనమాట. కాబట్టి మనం ఆ విధంగా చేయకూడదు, తడేసి మళ్ళీ పెరుక్కుంటే బాగుంటుంది. అందుకని మేము ఇప్పుడైతే వాన పడే సూచనలు ఉన్నాయి, కానీ పలుచగా పడుతున్నాయి, మెండుగా పడలేదనమాట, పలుచగా పడుతున్నాయి. అందుకని మేమైతే తడిపేస్తాం ఈరోజు. ఇంకో 4 రోజులకంతా వచ్చేస్తుంది. మామూలుగా అయితే కొంతమంది ఉంటారు, ఈరోజు తడుపుతారు, రేపంతా పెరికేస్తారు. మా పొలాలు అట్ట కాదనమాట. 4 రోజులు లేదా 3 రోజులు ఉంటే ఆ తర్వాత 4వ రోజుకైతే బాగుంటుంది పెరికేదానికి. మళ్ళీ 5వ రోజుకి గిట్టి తినేస్తుంది అనమాట, బిర్రిదనేస్తుంది పెరికేదానికి. ఏటుపక్క వాళ్ళు అంటే అక్కడ ఇసుకుంటుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే 2వ రోజు కాడ పెరికేయచ్చు, తడేసి మరుసటి రోజు పెరికేయచ్చు, లేదా 3వ రోజు పెరికేయచ్చు అనమాట. మళ్ళీ పెరకలేం. ఆ విధంగా పక్కంగా తడేసుకొని, అది ఎట్లా వేయాలంటే తడేసేటప్పుడు చిన్నగా పెరుక్కోవాలంటే ఇన్ని రోజులు వేసింది ఒకటి, పిందులు కాసేటప్పుడు వచ్చేసి ఎట్టేయాలంటే బాగా గబగా వెంటనే వేసినామంటే బాగా పిందులు పడతాయి అనమాట. ఫస్ట్లో ఏడ్ చేయాలంటే తడిపేయాలి. పప్పు వేయడం ఎండాకాలం అయితే తడిపేస్తే బాగా మొలుస్తుంది. లేదా చెమ్మ మీద వేసినా మళ్ళీ అయినా సరే గబక్కని తడపాలి. అప్పుడైతే వారం ఎన్న పడుంటే ఆ పప్పు కూడా మొలిచిపోతుంది అనమాట. ఇక లాస్ట్లో మనం పెరికే సమయం వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలంటే బాగా కాగనీయాలన్నమాట. భూమి బాగా కాకెక్కనిచ్చి మళ్ళీ చెమ్మేసి తడిపి బాగా మళ్ళీ ఎక్కువ నీళ్ళు పెట్టకూడదు, పలుచగా పెట్టి అంటే నిండుకోకుండా పలుచగా పెట్టి పెరికేసామంటే ఇదిలింపు బాగా పడుతుంది, మనకి అవుట్ని వస్తుంది కాయ. ఎన్ని రోజులు మనం కష్టపడింది ఒకటైతే లాస్ట్లో మనం పెరికేటప్పుడు చేసే ఆ కష్టం ఇంకొకటి అనమాట. అలా ఉంటుంది. మీలో ఎంతమందికి పొలాలు ఉన్నాయి, ఇంకా ఎంతమందికి చిన్న చెట్టు పెరకడం అంటే తెలుసు, ఎవరైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉందా కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి, మన వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే తప్పకుండా మీకు ఫోన్ అయితే ఎత్తుకోలేదనమాట, అక్కడ ఎత్తుకోబోయింటే మా గ్రూప్ని అంతా చూపించుంటాను మీకు. మా ఊర్లో అయితే చాలామంది ఉన్నారన్నమాట గ్రూపు. ప్రతి ఒక్క పనికి వెళ్తారు. నేనైతే వాళ్ళనంతా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.